ఇక కేటీఆర్ కూడా మాట్లాడారు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనమే రేవంత్కి ముఖ్యమని అంటున్నారు కేటీఆర్. తాను జైలుకి వెళ్లారన్న కోపంతో బీఆర్ఎస్ వాళ్ళని కూడా పంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్తో సాగునీటిపై మాట్లాడడం అంటే అవి హనుమంతుడి ముందు కుప్పిగంతులేసినట్లే అవుతుందని అన్నారు కేటీఆర్. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనమే రేవంత్కి ముఖ్యం. తాను జైలుకి వెళ్లాననే కోపంతో బీఆర్ఎస్ వాళ్ళని కూడా జైలుకు పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తనకు పిల్లనిచ్చిన మామని అడిగితే అన్నీ తెలుస్తాయి. కక్ష సాధింపు, రాజకీయ వేధింపు తప్ప అసలు ఇందులో ఏమీ లేదంటున్నారు కేటీఆర్. 100 జన్మలెత్తిన కేసీఆర్ గొప్పతనం రేవంత్ రెడ్డికి అర్థం కాదంటున్నారు కేటీఆర్. కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన, నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏం చేయొచ్చు అనేది, ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది. బ్రహ్మాండంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలిచుడని నేను అనుకుంటాను.